రెండు రాష్ట్రాల్లో అయితే కాస్తంత భిన్నంగా ఉందట, గాలి మారిందట. ఆ వార్తను అయితే హైలైట్ చేశారు. తమిళనాట ఎన్డీఏ, కేరళలో యూడిఎఫ్ విజయం, అలాగే అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారే అవకాశం ఉందని మ్యాట్రిజ్ సర్వే సంస్థ తెలిపింది. తమిళనాడులో అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ, కేరళ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో పాలక టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ నెలకొన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీఏ స్వల్పంగా ముందంజలో ఉందట. అసోంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ వరుసగా 3వసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సృష్టిస్తుందని అంచనా. ఈ 4 రాష్ట్రాలపై తాజా సర్వే అంచనాల ఫలితాలను మ్యాట్రిజ్ సోమవారం విడుదల చేసింది. బెంగాల్లో అయితే మాత్రం టీఎంకేకే, అలాగే తమిళనాడు డిఎంకే కూటమికి కాస్తంత కష్టకాలం ఉంది. అస్సాంలో మళ్ళీ ఎన్డీఏ, కేరళలో యూడీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 10 ఏళ్ల తర్వాత కేరళలో అధికారంలోకి రాబోతోంది అంటూ మ్యాట్రిజ్ అంచనా వేస్తోంది. మ్యాట్రిజ్ అనే ఒక సర్వే సంస్థ. ఈ కూటమి పాలక ఎల్డీఎఫ్ కంటే స్వల్ప ఆధిక్యంలో ఉందట. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 99 చోట్ల గెలిచింది. యూడీఎఫ్ 41 స్థానాలకే పరిమితమైంది. కేరళలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ మార్క్ 71. ఈసారి యూడీఎఫ్ కూటమికి 67 నుంచి 73 సీట్లు రావచ్చు. ఎల్డీఎఫ్ 62 నుంచి 68 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది. అంటే మొత్తానికి ముందుగా ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో మారుతుంది. కొన్ని అక్కడ అంటే 2 అదనంగా వస్తాయా, లేదంటే టఫ్ ఫైట్ ఏమన్నా జరుగుద్దా ఏంటి అనేది అయితే మొత్తానికి